గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి మేము సాయంత్రం పూట జనరల్గా అన్నం తినాం కాబట్టి రవ్వ దోశ మా ఆవిడ ప్రిపేర్ చేస్తుంది. నిన్న సాయంత్రం నేను హోటల్లో రవ్వ దోశ చూసాను. మొన్న సాయంత్రం తినాలని కోరిక కలిగింది. రవ్వ దోశ హోటల్ ఎట్టా ఒక దోశ ఇచ్చి 35 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటారు మా ఊళ్ళో. ఒక హోటల్ ఒక రేటు. అందుకని మా ఆవిడ నేనే చేస్తాను. అది దీనికి ఏమేమి కావాలో చూడండి, ఇంట్లో తయారు చేసుకున్నాయి. పద్మ, ఫస్ట్ ఏం వేస్తావు? బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ ఎంత వేస్తావు? ఒక కప్పు. ఇదిగో ఒక కప్పు తీసుకోండి. ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, అదే కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి. కప్పు బియ్యం పిండి ఒక కప్పు వేసుకోవాలి. ఆ కప్పులో సగం కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి తర్వాత ఉల్లిపాయలు, పెరుగు తర్వాత పెరుగు అంటే అరకప్పు పెరుగు వేసుకోవాలి. కప్పే కదా ఈ కప్పు కాదు, దాంట్లో సగం కప్పు. అది 2 కప్పులు చూపించు. ఇదిగో ఈ కప్పులో సగం కప్పు పెరుగు. అది సగం కప్పు పెరుగు. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎన్ని అంటే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కోస్తాను నేను. ఒక పెద్ద ఉల్లిపాయ అంటే దాదాపు ఒక 200 గ్రాములు ఉల్లిపాయ వేసుకోండి. ఏదో ఒకటి ఉల్లిపాయ 200 గ్రాములు కాదు, పెద్ద ఉల్లిపాయ ఒకటి, చిన్న అయితే 2, పెద్దది ఒకటి. తర్వాత అల్లం ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలి. కొంచెం అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా తరుక్కునేవి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇప్పుడే నీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ వేసేసి కలదిప్పాలి బాగా. నీళ్ళు పోతావా? మామూలుగా అయితే పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి దాని మీద చల్లుదూలే. క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. క్యారెట్ కూడా అంటే పచ్చి కొబ్బరి క్యారెట్ ముక్కలన్నీ. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ తీసుకుందాం. తగినంత సాల్ట్ తీసుకొని కొంచెం కొంచెంగా ముందు కలుపుకుందాం. అంటే పెరిగేస్తాం కదా, ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే పిండి కదా వంట కట్టకుండా. కొంచెం కొంచెం పోసుకుంటే ఉండగట్టదు. అది మనకి ఇలా కలుపుతుంటే పిండి చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తుంటాయి. టేస్ట్ బాగుంటుంది అనమాట. చూస్తుంటేనే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది రవ్వ దోశ పిండి. చట్నీ ఏది? చట్నీ తీసుకున్నానా? పచ్చి కొబ్బరితో చట్నీ చేసుకొని దాంట్లోకి ఇంకా కుదిరితే అల్లం చట్నీ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవసరం ఒక్క చట్నీ చాలు. ఒక చట్నీ బాగుంటుంది, గట్టిగా చట్నీ. ఇలా పచ్చి కొబ్బరితో చట్నీ చేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుని అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇంట్లో ఇంకా గట్టి చట్నీనే బాగుంటుందా? చట్నీ బాగుంటుంది దోశలో. కానీ ఈ రవ్వ దోశ రేత్రి పొడి తింటే అరగదు. కానీ మేము ఎందుకు దగొస్తుంది. అందరి మటుకు రేత్రి పొడి తినద్దు. ఇది మధ్యాహ్నం పూట 5 ఆ టైంలో, సాయంత్రం 5 గంటల ఈవినింగ్ అప్పుడు స్నాక్స్ కింద తినండి. ఈ టైం అయితే అంత మంచిది కాదు, చెప్పాలి కాబట్టి చెబుతున్నా నేను. ఎందుకంటే నైట్ తిని నిద్ర పట్టక అలాడిన రోజు నుండి ఈ రోజు ఎలా ఉంటుంది. నేను ఇందాక 6 గంటలప్పుడు పోతావు అనుకున్నా, అది అడిగి వాయిదా పడి ఇప్పుడు నువ్వైనా బజార్లో పార్సల్ ఈ టైంలో తెచ్చుకొని తింటావుగా. అంతే. ఈ నైట్ నిద్ర పెట్టితో లేదో తెలియదు, కానీ ఇష్టం కాబట్టి తింటున్నాను. రవ్వ దోశ అయినా చూడండి, నీళ్లు కలిపేరికి ఎలా ఉందో. జాగ్రత్త. మా వంటగది లేదు కాబట్టి ఒక్కొక్కరు తట్టుకుంటున్నాము. చూడండి ఎంత పిండి వచ్చిందో. ఇది మనం బజార్లో తెచ్చుకుంటే ఇలాంటి ఎన్ని దోశలు అవుతాయి ఇవి? చాలా దోశలు వస్తాయి. కానీ నాన్న ఓ పని చెయ్యి, ఓపిక ఉండాలి నాన్న మనిషికి పొయ్యాలంటే. ఎందుకు చెప్పు? చాలా ఓపిక ఉండాలి. ఎందుకు? ఒక్కో దోశ మామూలు దోశలా కాదు, దోశ కాలడానికి చాలా టైం పట్టింది. అందుకే దీనికి రేట్ ఎక్కువ తీసుకుంటారు. ఏంది నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అర్థం కలదా? మరి 2 పెనాలు పెట్టుకున్నారా తెలియకలదని. హోటల్లో పెనం ఏంటంటే బాగా మందంగా, బాగా పెద్ద పొయ్యి కాబట్టి బాగా ఇట్లుంటుంది అనమాట. పెను పైకి మధ్యలో ఎత్తుగా ఉండి అది కూడా తీసుకో మన పెనం. అది ఆ దోశ పెట్టడం చాలా సులభము. ఈ దోశ మనం నాన్ స్టిక్ పెను వాడుతున్నాం. మనమైతే ఇదే నాన్ స్టిక్. అదే మనమైతే నాన్ స్టిక్ కొడుతున్నాం పెను. ఇది ఏంది కడగాల? కడిగింది తుడిస్తే సరిపోయింది. ఇదిగో తుడు, ఏముండదయ్యా, కడిగి తుడుచుకో. ఏంది ఈ పిండి అయితే మాత్రం చిక్కగా ఉండకూడదు. ఏ కాడికి మనం మజ్జిగలాగా ఉండాలి. ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలా, ఇలా అతలాగా ఉండాలి. చిక్కగుంటే ఉడుకుద్ది దోశ కాదు. ఇంకో విషయం చెప్పాలి. ఇది ఫర్నిచర్ షాప్ అనేది పొదిలి మన సబ్స్క్రైబర్ ఖాదర్ గారు మనకి. ఏంది షాప్ పేరు? ఇంకా ముందు వీడియో పెట్టి ఆ షాప్ పేరు గుర్తులేదండి. ఫస్ట్ సారి నేను యూట్యూబ్ ఛానల్లో మానిటేషన్ అయిన ఎమ్మంటే పొదిలి ఖాదర్ గారు ఫర్నిచర్ షాప్కి వెళ్ళాను. ఆ ఫర్నిచర్ షాప్ పేరు పూర్తిగా మర్చిపోయాను, ఏమనుకోవచ్చు సారీ.
ఆయన మనకి ముందు గిఫ్ట్ పంపించాడు. ఆయన గిఫ్ట్ పంపించిన రోజే ఛానల్ మానిటేషన్ అయిందనమాట. అందుకని వాళ్ళు ప్రమోషన్ వీడియో ఒకటి చేశారు. మామూలుగానే అందరూ ఏమన్నారంటే ప్రమోషన్ వీడియోకి మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఫర్నిచర్ షాప్లో పరుపు అడగచ్చు కదా, అది అడగచ్చు కదా అని ఫ్రెండ్లీగా మనకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూ ఆయన మనకన్నా ముందుగా సక్సెస్ కాకముందే ఇచ్చారు కాబట్టి పెనము, ఒక బాండి, ఒక ఏంటిది మా ఇంకోటి అది మొత్తం సెట్ ఇచ్చారు. తాలింపు వేసుకున్నాం ఇంకోటి, ఆ 3 సెట్ ఇచ్చాడు. తర్వాత ప్రమోషన్ కి పిలిస్తే వెళ్ళాం అనమాట. ఆ తర్వాత మనకి 2 బెడ్షీట్ ఒక బెడ్షీట్ ఇచ్చారు. ఒక బెడ్షీట్ అయితే ఇచ్చారు. ఇంకా వదిలే. ఈ పెనం వచ్చేసి కాదర్ గారు స్పాన్సర్ చేశారు ప్రమోషన్ కి. మాకు ఫస్ట్ సారిగా స్పాన్సర్ చేసింది వీరేనండి. చిక్కుగా ఉంది కదమ్మా, ఇంకా కొంచెం నీళ్ళు లేదులే సరిపోయింది. పైన వదిలేసేయి, పైది తాట అట్ట పోయకూడదు, అట్టనే పోసేది. అట్ట తేట పోయిరు. అది అదేమైంది, బొంబాయి రవ్వ అంతా అడుగుకి వెళ్ళిపోద్ది. అవును కదా, అది వస్తే ఉడికిద్ది కదా. అవును ఉడికిద్ది అన్నప్పుడు అది రవ్వ మొత్తం కలిపి. మా నాన్నకి చికాగ్గా ఉంటది ఇలా లైవ్. ఏం కాదులే కానీ ఈ దోశ పోయడానికి ఎంత టైం పడుతుందో చూడండి. ఇప్పుడు మనం దోశ పోసుకుందాం. చూసారా ఎలా వస్తుందో దోశ? వాటర్లో కూడా ఇలా రాదు, ఏదో చిక్కగా వస్తుంది, కొంచెం నీళ్ళు పోసుకోవాలి. వాటర్లో కూడా వాళ్ళకి దోశ ఒకసారి రాకుండా అంతా మొత్తం వేసి పంపిస్తారు పార్సల్ కడితే. చాలా టైం పట్టింది ఇది కాలాలంటే. ఇప్పుడు చూడు టైం ఎంత, 8:11. కొబ్బరి ముక్కలు కూడా వేద్దాం. నాకు కొబ్బరి ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటే బాగుండేది, కానీ లేవు కాబట్టి ప్రస్తుతానికి కొబ్బరి ముక్కలు నాకు ఇష్టం అనమాట. పచ్చి కొబ్బరి ముక్కలు బాగుంటాయి. మిరియాల పొడి వేస్తా ఉంటది, మా నాన్న తింటా ఉంటారు చూడు. మిరియాల పొడి వేయటం మర్చిపోయింది దోశ మీద. ఎందుకు దాంట్లో కలిపేసి మిరియాల పొడి వేయటం మర్చిపోయింది, చెప్పడం మర్చిపోయాను. మిరియాల పొడి వేసుకోవాలి, లేకపోతే మిరియాలు కూడా వేసుకుంటారు కొంతమంది. అయితే మిరియాల కన్నా కూడా పొడి వేసుకుంటేనే బాగుంటుంది. అన్ని మర్చిపోయింది, ఏమో చెప్పాల్సిన చెప్పింది, అసలే మర్చిపోయింది. జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసే, జీలకర్ర పొడి కూడా. జీలకర్ర పొడి, మిరియాల పొడి మర్చిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఈ దోశ కావాలంటే నానా అమ్మ వేస్తా ఉంటది, నువ్వు తింటా ఉంటావు. ఎన్ని తింటావు చెప్పు నాన్న? అమ్మ వేస్తుంటది వేడివేడిగా, నువ్వు తింటూ ఉంటావు. ఎన్ని తింటావు? నాకు పొట్ట గోడ కట్టినట్టుంది లోపల, 2-3 తింటా. మామూలుగా అయితే ఎన్ని తింటా? మామూలుగా అయితే నేను 4 తింటా. నాకు 4 5 తింటావుగా? రోజు నుంచి పొట్ట గోడ కట్టినట్టుంది, దేనివల్ల నాకు కూడా తెలియదు. దయచేసి ఒక పక్క ఫుడ్ వీడియోలు చెప్పేటప్పుడు నీ పొట్ట గోడ కట్టింది. అందువల్ల నేను ఎక్కువ తిన్నా, సరదాగా లేదమ్మా ఇంట్లో. జీలకర్ర పొడి ఎక్కడ వేస్తుందిలే, నేను ఇస్తాను. ఎత్తుకోవడం సరిపోయింది. జీలకర్ర దోశ కాలుతూ ఉంది చూడండి. కాలుతూ ఉందిలే, తిప్పేయకూడదా దీన్ని? తిప్పేది కాలనీ. జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇందాక మావిడ మర్చిపోయింది. జీలకర్ర పొడి కాదు, జీలకర్ర పొడి కాదు, జీలకర్ర వేసుకోవాలి. మర్చిపోయింది ఇందాక మర్చిపోయింది. అందుకని మా వీడియోలు పూర్తిగా మీరు ఫాలో అవుతున్నారేమో, ఒకసారి చూసుకోండి. మర్చిపోయింది, మామూలుగా అయితే మర్చిపోయింది. ఈ దోశ కాలడానికి దాదాపు 2-3 నిమిషాలు టైం పడుతుంది. బాగా వచ్చింది కదా దోశ, బాగా వచ్చింది. ఎందుకు మడతేసేస్తా అంత హోటల్లో కూడా ఇంత నిజంగా చెప్తున్నా, హోటల్లో కూడా ఇంత బాగా రాదు. ఈ నాన్ స్టిక్ పెను వల్ల దోశ బాగా వస్తుంది. ఇది అంతా ఈ పెను యొక్క నేను వేస్తా కాదు నాన్న. హోటల్లో కూడా నిజంగా దగ్గర పెట్టి, ఇంకా హోటల్ ఇంత నీట్ గా రాదమ్మా, నేను చూస్తాను. హోటల్లో కూడా ఇంత నీట్ గా రాదు. నాన్ స్టిక్ పెను వల్ల ఏదైనా ఇంట్లో కొన్ని చేసుకోవాలి. చూస్తుంటే నోరు ఊరుతుంది. దోశ అయితే సూపర్ గా ఉంది. దోశ ఎలా ఉంది నాన్న? సూపర్ టేస్ట్ గా ఉంది దోశ. నువ్వేమో చేయించుకొని తింటున్నావు, చాలా మంది ఏమో పాపం నిన్ను చూసి ఏడవడం కాదులే, కొంతమంది ఏంటంటే మీకు బాగుందని సంతోషపడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగం ఉంటుందండి. నేను ఆస్తులు పాస్తులు పని లేదు, బంధువులతో మాకు ఎవరితో సఖ్యత లేదు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. నాకుందల్లా కుటుంబం. ఈ ఫుడ్ కరెక్ట్ టైంకి దేవుడు పెడుతున్నాడండి. అవన్నీ తీసేసిన దేవుడు ఇది ఒక అవకాశం, ఈ యొక్క అదృష్టం ఇచ్చాడు. అలాగే మా పిల్లలకు కూడా అంతే. ఇచ్చిందాన్ని చక్కగా చూసారు కదా, ఇలా అయితే రవ్వ దోశ చేసుకుని తినండి చక్కగా. కొబ్బరి ముక్కలు అయ్యి మర్చిపోయావా? దాంట్లో కలిపితే గుర్తుంటుంది. నువ్వు వద్దనేసరికి నేను ఇంకా నాన్న వరకు ఇట్లా వేస్తున్నా. ఇంకా క్యారెట్ ఉంటే ఇంకా కలర్ఫుల్గా బాగుంటుంది కదా. చాలేమ్మా, ఎక్కువ వద్దు, అరగదు. చట్నీ బాగుందమ్మా. చూసారా, ఇది ఇలా కలుపుకోండి. ఈ చట్నీ కొబ్బరి చట్నీ, నిన్న దేవుడికి శనివారం పూజలో ఉపయోగించిన కొబ్బరికాయలతో చట్నీ. ఈ పెను ఎవరైనా వస్తువు ఇచ్చేది ఎందుకంటే గిఫ్ట్ కింద గుర్తుంటారు వాళ్ళు. జనరల్గా వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత మనతో మాట్లాడకపోవచ్చు, బిజీ కావచ్చు. అయినప్పటికీ కూడా మనం
ఆ వస్తువు చూసినప్పుడు ఒక జ్ఞాపకం వస్తారు. అందుకు చాలా మంది వస్తువు గిఫ్ట్ కింద ఇచ్చారు. ఆ రోజు ఉదయం వెళ్ళి కాదర్ గారి షాప్ చూసి హౌస్ చూసి గోడౌన్ చూసి నేను మా ఎండకి బాగా రిస్క్ పడ్డారు. నేను మా ఆవిడ ఇద్దరం వెళ్ళాం. అంత కష్టపడి సాధించారు ఈ అందుకే ఇప్పుడు రుచికరమైన దోశ తింటున్నాం వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. కృతజ్ఞత ఉంది, మర్చిపోలేదు మేము. ఎవరిని కూడా కాదర్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ లో బాగా సపోర్ట్ చేశారు. అందుకనే మన వీడియో అంత వైరల్ కాలేదు కానీ ఫస్ట్ బిగినింగ్ కాబట్టి ఇప్పుడైతే అయ్యేదేమో. కానీ మనకు ఎక్కువ మంది చూశారు 3700 మంది చూసారు. కానీ మనం చెప్తే ఎవరు కొనరు నాన్న. కొనరు. మేము చెప్తే అసలు కొనరు. ఏసేమా నాన్న చట్నీ నాకుంటున్నాడు. కాలొద్దా దోశ ఎప్పుడైనా సరే రవ్వ దోశ బాగా ఎర్రగా కాలితేనే టేస్ట్ ఉంటుంది, లేకపోతే ఉడికినట్టు వస్తుంది, బాగుండదు. చూసారు కదా ఎంత టైం పడుతుందో. ఒక దోశ కాలడానికి 2-3 నిమిషాలు టైం పట్టింది. అప్పుడు దాకా 2-3 అయితే ఆగలేరు. అందరూ మాత్రం కలవెత్తి దోశ చూడు ఎంత బాగా వచ్చిందో. అలా రావాలి దోశ. వాటర్లో కూడా చిక్కు చిక్కుగా తీస్తారు దోశ. ఇటు రాదు, నీట్గా రాదు. నిజంగా నేను చూస్తున్నా హోటల్లో మొత్తం చేసి కడతారు అన్నమాట. పార్సల్ కూడా బాగా వచ్చింది. మామూలు పెనం మీద రాదు ఈ దోశ తెలుసా? మామూలు పెనం మీద ఈ దోశ రాదు. ఇంత మన విధంగా పెనం మీద రాదు అసలు. ఇదండి ఈ రోజు వీడియో. మేము ఇంట్లో రవ్వ దోశ ఎలా చేసుకుంటామో హోటల్ కన్నా ఎంత బాగా వస్తుందో నేను చూపించాం కదా. నాన్ స్టిక్ పెన్ వాడితేనే బాగా వస్తుంది దోశ. అంటే పెనము మధ్యలో గొంతు ఉండకూడదు. గొంతు ఉండకూడదు. ఈ విధంగా ఉంటేనే దోశ బాగా వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు మా సబ్స్క్రైబర్లు రెసిపీ పెట్టమని. అందుకని ఈ రోజు రెసిపీ పెట్టాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు రావడానికి మాకు సహకరించిన వారు అవుతారు. బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.